నాయుడుపేటలో పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా నిర్వహించే వారోత్సవాల్లో భాగంగా స్థానిక సిఐ బాబీ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని ఇటు నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పోలీసులు భారీగా తరలివచ్చారు, రక్తదానం చేశారు. అదేవిధంగా చాలామంది యువత కూడా భారీగా తరలివచ్చి ఈ యొక్క రక్తదానం చేశారని చెప్పుకోవచ్చు. ఇటు రక్తదానం చేయడంతో ఎంతోమంది కుటుంబాలకి ఎంతో పుణ్యం చేసినట్టు కలుగుతుందని చెప్పి సిఐ బాబీ అన్నారు. ఇటు సిఐ బాబీ మరియు కొంతమంది కానిస్టేబుల్ రక్తదానం చేయడం జరిగింది. డీఎస్పీ మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల వార్షికోత్సవాలు ఈ నెల 30 దాకా జరుపుకుంటారని, దీని సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ రక్తదాన శిబిరంలో నాయుడుపేట చుట్టుపక్కల ఉన్న కంపెనీలో పనిచేస్తున్న యువకులు సుమారు 200 మందికి పైగా పాల్గొని రక్తదానం చేయడం చాలా ఆనందంగా ఉందని చెప్పి అన్నారు. అదేవిధంగా ఇటు రక్తదానం ఇచ్చిన వారందరూ కూడా పత్రాలు అందజేశారు. అదేవిధంగా ఇటు సిఐ బాబీ, ఎస్సీ ఆదిలక్ష్మి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేయడానికి వచ్చిన టీడీపీ నేత పాట్లపూడి రాజేష్, యువసేన సుమారు 20 మంది యువకులు ఇందులో పాల్గొని రక్తదానం కూడా చేశారని చెప్పుకోవచ్చు. ఏదేమైనా కానీ ఇటు స్థానిక సిఐ బాబీ చొరవతో ఈ యొక్క రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పి ఇటు డీఎస్పీ చెంచుబాబు, అదేవిధంగా స్థానికంగా ఉండే యువత ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేశారు. సిఐ బాబీ తీసుకున్న ఈ యొక్క చొరవ వల్ల ఎంతోమందికి ప్రాణదానం జరుగుతుందని, ఎంతోమందికి రక్తదానం అత్యవసర సమయంలో ఇచ్చే అవకాశం కూడా కలిగిందని చెప్పి స్థానికంగా పాల్గొని రక్తదానం చేసిన యువత కానీ అదేవిధంగా ప్రజలు కానీ చెప్పడం జరిగింది. నాయుడుపేట సబ్ డివిజన్ తరఫున పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు జరుగుతున్నాయి. ఇది అక్టోబర్ 20 నుంచి అక్టోబర్ 30 వరకు జరుపుతున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు నాయుడుపేట మండలానికి సంబంధించి సిహెచ్సి నాయుడుపేటలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. నాయుడుపేట ఎస్హెచ్ఓ గారు, నాయుడుపేట ఎస్ఐ సిబ్బంది మరియు చాలా మంది వ్యాపారస్తులు, కంపెనీల్లో పనిచేసేటువంటి వాళ్ళు, హెచ్ఆర్లకు సంబంధించిన వాళ్ళు చాలా మందిని తీసుకొని వచ్చారు, బ్లడ్ డోనర్స్ ని. సో పోలీసులు కష్టపడేదానికి గుర్తింపు, పోలీసులు చేసేటువంటి త్యాగాలను గుర్తించి సమాజంలో ఉన్నటువంటి చాలా మంది వ్యక్తులు ముందుకొచ్చి బ్లడ్ డొనేషన్ చేయడం ద్వారా పోలీసులకి వాళ్ళ సంఘీభావాన్ని కలిగించడం, పోలీసులు మరింత ఉత్సాహంతో ముందు సమాజ సేవలో నిరంతరం కష్టపడతారని, నిరంతరం ప్రజాసేవలో ఉంటారని, వాళ్ళ ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించడంలో, సమాజంలో శాంతి భద్రతను కాపాడడానికి నిరాటకంగా పనిచేస్తూ ఉంటారు. అలాగే రేపు సుళ్ళూరుపేట తడ పోలీస్ స్టేషన్ సంబంధించి సుళ్ళూరుపేటలో రేపు కండక్ట్ చేయడం జరుగుతుంది. దాదాపుగా ఈ సబ్ డివిజన్ లో సుమారుగా 200 మంది దగ్గర నుంచి 200 మంది దాకా బ్లడ్ డోనర్స్ బ్లడ్ డొనేట్ చేసే అవకాశం ఉంది.